నమస్తే. డాక్టర్ పి కృష్ణం రాజు, నాడీపతి, కాకినాడ, హైదరాబాద్. మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఆరోగ్య అంశం, మన భోజనం ఏ ఏ పాత్రలో తింటే మంచిదని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఏ ఏ పాత్రలో వండుకుని తినటం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనం నిత్యం ఆహారం వండేటప్పుడు అండి కొన్ని పాత్రలు అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అది కంచు అవ్వచ్చు, ఎత్తడి అవ్వచ్చు, ఇంకా అల్యూమినియం అవ్వచ్చు, ఇంకా మట్టి పాత్రలు కూడా మనం ఉపయోగించి వాటిల్లో మనం వండుకొని తినటం అనేది జరుగుతుంది. అయితే ఏ ఏ పాత్రలో వండుకొని తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఎలాంటి పాత్ర అనేది మనం ఎంపిక చేసుకొని మనం వండుకొని తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అంటే, భోజనం వండటానికండి ఏ పాత్ర పడితే ఆ పాత్ర వండుకుంటే అది మంచిది కాదండి. అయితే దీనికి వండే పాత్రకి కొన్ని యోగ్యమైన పాత్రలే వాడితేనే, అలాగే వండేటప్పుడండి ఈ వేడి వల్ల ఆయా పాత్రలో ఉన్న అంటే ఆ మెటల్స్లో ఉన్న ఆ పోషకాలండి ఈ వేడికి మన ఆహారానికి గ్రహిస్తాయండి. గ్రహించి కాబట్టి ఈ పోషక విలువలతో ఉన్న ఆహారం తినటం వల్ల మన శరీరానికి ఎంతో మేలు చేకూరుతుందండి. అంటే ఇప్పుడు చూడండి, అంటే ఒక్కొక్క పాత్ర కూడా కొన్ని పోషక విలువలు ఉంటాయండి. ఇప్పుడు చూస్తే మట్టి కుండలో 100% పోషక విలువలు ఉన్నాయండి. ఇంకా రెండవది కంచు పాత్ర అయితే 97% పోషక విలువలు ఉంటాయండి. ఇంకా ఇత్తడి పాత్ర అయితే 93 అండి. ఓవరాల్గా ఈ మూడు కూడా చాలా మంచివండి. ఇంకా అల్యూమినియం పాత్ర, ఇది అసలు దీనివల్ల హాని ఎక్కువ జరుగుతుందండి. 7% to 13% మాత్రమే పోషక విలువలు ఉంటాయండి. అది కూడా హానికర పోషక విలువలు మాత్రమే ఉంటాయండి. ఇంకా చూడండి, అల్యూమినియం ప్రెషర్ కుక్కరు, అందరూ ఇప్పుడు మనం ఈ ప్రెషర్ కుక్కర్ని మనం ఎక్కువగా వాడుతూ ఉన్నాం. అసలు ఈ ప్రెషర్ అనేది ఏమాత్రం కూడా మంచిది కాదండి. ప్రెషర్ అంటే ఏంటండి? ఒత్తిడి. అంటే ఏమవుతుందండి, ఇందులో పదార్థం ప్రెషర్ వల్ల అండి త్వరగా మెత్తబడుతుందండి. కానీ ఉడకటం వేరు, మెత్తబడటం వేరు, అది మనం తెలుసుకోవాలండి. ఇంకా ఈ ప్రెషర్ కుక్కర్లో ఉన్న పదార్థానికండి ఫస్ట్ గాలి వెలుతురు అనేది తగలదండి. అసలు ఆహారం వండేటప్పుడు అండి మనకి సూర్యరశ్మి కానీ గాలి వెలుతురు తగులుతూ వండేది ఎంతో టేస్ట్గా ఉంటుందండి. అది ఎంతో ఔషధ విలువలు ఉంటాయండి దాంట్లో. అంతేగాని దానికి గాలి వెలుతురు తగలకుండా ఒక ప్రెషర్లో పెట్టి దాన్ని ఒత్తిడి గురి చేసి మెత్తబడేలా చేయటం అనేది అది కరెక్టే కాదండి. అందుకే చూడండి, పూర్వకాలంలో ఎక్కువ ఆహారం తినేవాళ్ళు అంతా కూడా కంచాలు తినేవారు. ఇప్పుడు ఎవరన్నా అలా తినేవాళ్ళు ఉన్నారా? ఎక్కువ కారణం ఏంటంటే ఈ ప్రెషరు పెట్టి ఉడకటం వల్ల అండి మనం ఎక్కువగా భోజనం తినాలనిపించదండి. ఫస్ట్ అసలు చూడండి, మన పూర్వకాలంలోనండి బయట సూర్యుడికి ఎదురుగుండా పొయ్యిలో వండేవారండి. ఎంత టేస్ట్ వచ్చేదండి, ఎంత కమ్మదనం ఉండేది, ఆహారం ఎంతనా తినాలనిపించేదండి. అసలు ఆహారం వండేటప్పుడు ఖచ్చితంగా గాలి వెలుతురు తగిలేలా చూసుకోవాలండి. సూర్యరశ్మి తగిలితే ఆహారంలో ఎంతో ఆరోగ్యం అండి. ఇంకా ప్రతి ఆహారం కూడా ఎక్కువసేపు ఉడకాలండి. ఎక్కువసేపు ఉడికితే అంత మంచిదండి. ఇంకా అల్యూమినియంలో దీన్ని వండడం వల్ల మరింత చాలా ప్రమాదకరం అండి అల్యూమినియం పాత్ర అనేది. ఇంకా మనం మట్టి కుండలో చూడండి నీళ్ళు తాగేవాళ్ళం అండి. మట్టి కుండలో నీళ్ళు తాగి మట్టి కుండలో తిన్న వాళ్ళు చూడండి 100 years వరకు వాళ్ళు బతికినా ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా వాళ్ళకి లేవండి. మరి పూర్వకాలంలో చూడండి ఈ నీళ్లు కుండలో నిల్వ చేసే అందులో ఉంచుకుని అయ్యే పోసుకుని మనం తాగేవాళ్ళం అండి. ఇప్పటిలాగా ఈ ప్యూరిఫై వాటర్లు అవి లేవండి. ఎందుకంటే మట్టిలో ఉన్న ఈ మినరల్స్ అన్నీ ఆ నీరు గ్రహించి ఆ నీరు తాగటం వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇంకా స్టీల్ బిందులని, ఇంకా ఈ డబ్బాలని, ఇంకా ప్లాస్టిక్లని, ఇంకా బాటిల్స్ అని ఇలా నిల్వ ఉంచుకొని ఈ తాగే పరిస్థితికి మనం వచ్చామండి. అసలు ఇప్పుడు మనం చూడండి ఈ ప్యూరిఫై అంటున్నాం. ఇప్పుడు ఆ ప్యూరిఫై వాటర్లో ఒక చేపను వేయండి, ఎంతసేపు బతుకుద్ది? ఎంతోసేపు బతకదండి. ఎందుకంటే అందులో పోషక విలువలు ఉండవండి. అందుకే అది ఉండలేదండి. నీటిలో బతికే యానిమల్ కూడా అందులో ఉండలేదండి. అది మనం తాగి మన గర్చిష్టాన్ని మనమే డ్యామేజ్ చేసుకుంటున్నామండి. ఇంకా అసలు మట్టి కుండలో నీళ్ళండి ఎంతో ఆరోగ్యానికి మేలండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టే నీళ్ళ కంటే సహజంగా ఈ మట్టి కుండలో నీళ్ళు
సమాన టెంపరేచర్ అండి, కూలింగ్గానే ఉంటుందండి. ఆ టెంపరేచర్ నీరు తాగటం కూడా ఎంతో మనకి ఆరోగ్యం అండి. ఈ మట్టి కుండలో ఈ నీరండి పూర్తిగా మనకి న్యాచురల్గా ఉంటాయండి. ఇంకా ఈ నీళ్ళు తాగటం వల్ల అండి మన స్వయంగా నీటి ద్వారా మన ఒక అనుభూతి, ఒక టేస్ట్ అనేది మనకు అనిపిస్తుందండి. అందుకే మట్టి కుండలో ఇంత ఆరోగ్య రహస్యం అండి. కాబట్టి మన పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా బతికారు 100 సంవత్సరాలు ఉన్నా కూడా. అసలు ఈ మట్టి కుండలో నీళ్ళు తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అంటే, న్యాచురల్గా మనం ఎలాంటి టెంపరేచర్ అంటే వేడి లేకుండా కూలింగ్గా సమానంగా అవి టెంపరేచర్ ఉంటాయి కాబట్టి అది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. అలాగే ఇమ్యూనిటీ గుణాలు అధికంగా సహజంగా ఉంటాయండి. న్యాచురల్గా ఆల్కలైన్ గుణం కలిగి ఉంటుంది. ఇంకా హానికర కెమికల్స్ అనేది ఇందులో ఉండవండి. మెటబాలిక్ రేట్ అనేది మంచిగా పెరుగుతుంది. మట్టి కుండలో నీళ్ళు తాగటం వల్ల సన్ స్ట్రోక్ని నివారిస్తుందండి. ఇంకా జలుబు, దగ్గు, ఆయాసం, తుమ్ములు, ఎలర్జీస్ ఇలాంటి సమస్యలు అనేది అసలు ఉండవండి.